ముద్రలలో చిన్ముద్ర ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? ముద్రలు అనేకం. ధేను ముద్ర, చిన్ముద్ర, ఇవి రెండు ప్రధానంగా మనం ఉదాహరణలుగా స్వీకరిస్తే సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్ముడి ఉనికిని మనకు సాక్షాత్కరింపజేసేది చిన్ముద్ర. ఈ బొటన వేలు జీవుడికి ప్రతీక, ఈ చూపుడు వేలు దైవానికి ప్రతీక. భగవంతుడు ఇలా పైన ఉండేటటువంటి పరమాత్ముడు దిగి వస్తున్నాడు మనల్ని ఉద్ధరించడం కోసం. జ్యోతిష శాస్త్రంలో సాముద్రికం కూడా ఒక శాస్త్రం అని ఆలోచన చేస్తే అరచేతిలో చూపుడు వేలు గురువుకు పరమాత్మ తత్వానికి ప్రతీక. సబ్కా మాలిక్ ఏక్ చూపుడు వేలు పైన ఈ వేలు ఊర్ధ్వం చూపిస్తుంది పరమాత్ముడి ఉనికి, గురువు. ఈ వేలు బొటన వేలు మానవ జీవితానికి దేహానికి ప్రతీక అన్నట్టు సందర్భం ఉంది కనుక ఆలోచన చేస్తే ఎంత ఆహారం తినగలుగుతామో ఈ బొటన వేలు చివరి భాగం చూపిస్తుంది. ఎంతకాలం బ్రతికి ఉంటామో కూడా ఈ రెండింటి మధ్యన ఉండే రెండు లైన్లు, రెండు గీతలు వివరిస్తాయి. మానవ జీవన ఆయుర్దాయాన్ని నిర్ణయించే స్వరూపం బొటన వేలు. ఇల్లాలు, జీవిత భాగస్వామి, సహచర్యం, భార్యాభర్తలు ఎంతకాలం కలిసి జీవిస్తారు తదితరాలన్నీ ఈ వేలే సూచించేది. ఈ వేలిపైన ఏవైనా తిలముద్రికలు, పుట్టుమచ్చలు ఉన్న ఎడల వచ్చే ఫలితాంశాలు కూడా విశేషం. అలాంటి ఈ బొటనవేలు భౌతికమైన జీవితానికి ప్రతీక, జీవ ఉనికికి ప్రతీక. ఈ అంగుష్ఠమాత్ర ప్రమాణ జీవుడు అని కూడా వేదాంతం అందుకే బోధిస్తుంది. అంగుష్ఠము బొటనవేలు. ఈ బొటనవేలుని ఇలా పైకి చేసి చూపుడు వేలుని ఇలా దిగువన చేసి బొటనవేలు పైన ఉండే చక్రాన్ని చూపుడు వేలుతో నొక్కి పెట్టడమే ఇది చిన్ముద్ర. బొటనవేలు శుక్రగ్రహానికి ప్రతీక, చూపుడు వేలు గురుగ్రహానికి ప్రతీక. చిటికిన వేలు బుధుడు, ఉంగర వేలు రవి, మధ్య వేలు శని, చూపుడు వేలు గురువు, బొటన వేలు శుక్రుడు. అలాగే మధ్య భాగం కుజుడు, చిటికిన వేలు దిగువ భాగం చంద్రుడు, రాహువు, కేతువు, నవగ్రహాలని అరచేతిలోనే అనుకుంటే చూపుడు వేలు శుక్రుడు. ఇల్లాలు, భర్త, జీవితము, పిల్లలు, సంసారము, సుఖము, ఆనందము, మేడలు, మిద్దెలు, కార్లు, భోగాలు బొటనవేలు. జ్ఞానం చూపుడు వేలు. సచ్చిదానంద స్వరూపమైన ఈ చిన్ముద్రలో బొటనవేలికి సంబంధించిన శుక్రతత్వాన్ని చూపుడు వేలు అనేటటువంటి దైవ జ్ఞానంతో నొక్కి పట్టడమే. భౌతికం లేదు, అంతా ఆధ్యాత్మికమే. ఆధ్యాత్మికపు బలం మీద ఈ భౌతికం నియంత్రించబడి ఉన్నప్పుడు మాత్రమే బుధుడు, రవి, శనులు ఈ ముగ్గురు ఊర్ధ్వం వైపుగా ప్రయాణం చేస్తూ మనకు వివేకాన్ని కలిగిస్తారు. ఇలా బొటనవేలు, చూపుడు వేలు నొక్కిపెట్టిన అరచెయ్యి ఫ్లాట్గా సమాంతరంగా ఉంచడం, అదే ప్రమాణంలో ఈ దిగువన ఉండే కంకణ రేఖలను ఈ మూడింటితో తాకిపెట్టి ఇలా అరచెయ్యి ఉంచడం, ఇది చిన్ముద్ర. జీవుడు ఇలా ప్రయాణించి ఈ మార్గం ద్వారా ఊర్ధ్వలోకాలకు ప్రయాణం చెయ్యాలి. ఇంతటి విశేషణ అర్థం ఈ చిన్ముద్రలో ఉంది. ధేనుముద్ర అనగానే రవి, శనులు తండ్రి కొడుకులే, తూర్పు పడమరలే, పక్క పక్కనే ఉంటారు. ఈ ఇద్దరిని శుక్రుడితో బంధించినప్పుడు గురువు బుధుడు. బుధుడు ఊహకారకుడు, గురువు వాక్కుకు కారకుడు. మంచి ఊహ, మంచి మాట, ఈ రెండు ఊర్ధ్వం వైపు ప్రయాణిస్తాయి. మంచి ఊహలు కలుగుతాయి, మంచి మాటలు మనం పలకవచ్చు. ఈ మూడు రవి ఉద్యోగం, అహంకారం, నాది నేను అనే గర్వం, నేనే అని చెప్పే భావం. శని నీరస భావం, దుఃఖం, గ్రీడీనెస్ అంటే పినాసితనం, కావాలి దాచిపెట్టుకునే రోగకారక బుద్ధి. శుక్రుడు స్వార్థం. ఈ మూడింటిని ముడివేస్తే బుధుడు, గురువు ఊర్ధ్వం, ఉత్తమ ఊహలు. ఇది ధేనుముద్ర, ఇది చిన్ముద్ర. వేళ్ళు ఇలా పెట్టడంలో కూడా మన ఆలోచనలు నియంత్రించుకోవచ్చు అని చైనీస్ వైద్య పరిభాషలో ఆకుప్రెషర్ అనే ఒక విధానాన్ని కూడా మనం, ఆకుపెంచర్ అనే విధానంలో కూడా మనం చూస్తూ ఉంటాం. లివర్ కానీ, గాల్ బ్లాడర్ కానీ, అల్సర్ కానీ అన్నీ ఇక్కడ ఇలా నొక్కిపెట్టి మార్చుకోవచ్చు అని. ఏనాడో ఈ విషయాన్ని గ్రహించిన సనాతన భారతీయ విధానం, సనాతన ధర్మం
జ్యోతిష రూపంలో ఇలా ముద్రలుగా వివరించింది. ఇలాంటి ముద్రలు అనేకం, 76 ముద్రలు ప్రత్యేకం. అందులో ఒక 2 ముద్రలు మాత్రమే మనం ప్రస్తావన చేసుకున్నాం. అందులో మళ్ళీ ప్రశస్తమైనది చిన్ముద్ర.